అందుబాటులో రానున్నారు. గాయత్రి గారు, అసలు ఆనందం మామూలుగా లేనట్టున్నదిగా, ఆ ఫేసు వెలిగిపోతున్నది, లైట్ అయిపోయినా వెలిగిలా ఉన్నది, ట్యూబ్ లైట్ లాగా. తట్టుకోలేకపోతున్నారా ఈ ఆనందాన్ని? ఏంటండి మేము ఒక్కనే కాదు, రాష్ట్రం అంతా నిన్న సెలబ్రేట్ చేసుకుని తీరు చూస్తే రాష్ట్రం అంతా చేసేసుకున్నదా? కాదండి, నేను 1947 ఆగస్ట్ 15 మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎంత హాయిగా దర్జాగా మేము ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు కూడా సైడ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఈ రోజు రాష్ట్రం. అంటే లైక్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ 5 ఏళ్ల నుంచి అణచివేతలో ఉన్న మేము సడన్ గా మేము ఒక ఫ్రీడమ్ గా బయటకు రాగలుగుతున్నాము అని చెప్పి అంటే ఆబ్వియస్లీ ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా అది సంబరాలే కదండి. చెప్పండి, మీరు మీడియా వాళ్ళకి కూడా అంతే కదండి. ఇప్పుడు మొన్నటిదాకా మీడియా కూడా భయపడతా ఆలోచిస్తా ఏం మాట్లాడాలి, ఏ న్యూస్ ఇస్తే మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారని చెప్పి మీడియా కూడా ఈ రోజు నా వరకు ఆ భయం లేదు, మాకైతే ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. మేము అందరినీ ఒకలాగే చూస్తాం, ఇప్పుడు అలాగే చూస్తాం. ప్రతిపక్షాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం అన్నది నాకు తెలిసిన జర్నలిజం. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళు మంచి వెల్ఫేర్ చేయాలి, వాళ్ళు ఎక్కడ తప్పులు ఉంటే దాన్ని ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షాలది, జర్నలిస్టులది. నా పాత్ర నేను ఇప్పుడు అలాగే పోషిస్తాను. అది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేయండి, వైఎస్ఆర్సీపీ ఉండేయండి, జనసేన ఉండేయండి, ఎవరున్నప్పటికీ కూడా మా విధులు మేము ఆ రకంగానే నిర్వర్తిస్తాం. ఓకే, ఈ విజయం వరకు ఓకే, ఊహించినది ఒక సంచలనం, ఒక సునామీ, ఎన్నన్నా పేర్లు పెట్టుకోవచ్చు, ఎన్నన్నా తమ్ములని పెట్టుకోవచ్చు. కానీ ఈ విజయ గర్వం నెత్తికెక్కితే గతంలో జరిగిన పార్టీ లాగే మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది, ఇదే ఏది ఫైనల్ కాదు అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా జాగ్రత్తగా బాధ్యతతో మీరు ముందుకు సాగాలి అని. మరి ఆ రకంగా వెళ్తుందా, లేదా మీ రెడ్ బుక్లు ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం అయిపోయి బయటికి తీస్తారా? అసలు మీరు పోకపోయినా బాబు గారు ఏమైనా చిన్న ఈ రోజు నిన్న మొన్న అయితే ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన సీఎం కాదండి. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు 14 years పరిపాలించిన సీఎం. ఆయన రాజకీయాలు చూశారు. ఇంతకుముందు ఎప్పుడు మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మేమనే కాదు, అంతకుముందు ఏ సీఎం కూడా, అది కాంగ్రెస్ బీజేపీ ఇంకే పార్టీ అని కాదు కదా, ఏ సీఎం కూడా ఇలా ఎవరైతే వ్యవహరించుండరు. సో ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీలో సొంతంగా ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుందండి. ఇప్పుడు మేము అపోజిషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా, ఒక పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పిచ్చిగా ప్రవర్తించినా వెంటనే ఇమ్మీడియట్ గా ఎవరికైనా నోటీసులు వస్తే, ఇప్పుడు ఈ విషయం సీక్రెట్ కదా, అందరికీ తెలిసిందే. సో మీకు కూడా తెలుసు, మేము ఎన్నిసార్లు డిబేట్లు కూర్చున్నాం, ఎన్నిసార్లు లైన్స్ క్రాస్ చేసి ఉంటాం, ఎన్నిసార్లు చేయలేదో మీకు తెలుసు. మాకు నిజంగా పద్ధతి ఉందా లేదో మీకు తెలుసు. సో మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పద్ధతిగా ఉన్నప్పుడు మేము ఇంకా గవర్నమెంట్ లోకి వచ్చాక ఉండవు అనుకుంటే, ఉండకపోతే మీరు ఉన్నారు కదా, ఎలాగో మీరు అన్నట్టు మీడియా ఉంది, మమ్మల్ని ఎక్స్పోజ్ చేసిద్ది, లేకపోతే కాల్ వచ్చింది, మీడియా ఉంది ఎక్స్పోజ్ చేసిద్ది, ప్రతిపక్షాలు రేపు అలాగే నా అపోజిషన్ ఉంటుంది. వాళ్ళైనా ఎంత కోరుకుంటారు, ప్రజలైనా ఎంత కోరుకుంటారు చూస్తా. ఇంత ముందులా కాదు కదండి, ఏదో ఒకప్పుడు అంటే ఓన్లీ న్యూస్ పేపర్. ఇప్పుడు సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎవరు ఎక్కడ చిన్న తప్పు చేసినా ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఒకప్పుడులా డబ్బులు ఇస్తే మనం ఓటు వేయాలి అనుకునే ఐడియాలజీ పోయింది ప్రజల్లో కూడా. ఎవరైనా డబ్బులు ఇవ్వని, అది వాళ్ళ డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చేది, మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓటేసుకుంటాం, మాకు మంచి చేసే వాళ్ళకి అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ఈ ఎలక్షన్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు. సో దానికైతే తావే లేదండి. ఎందుకంటే బాబు గారు కూడా చాలా డిసిప్లిన్ ఉంటారు. ఈ రోజు కూడా మీరు ఆయన ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా వివరంగా చెప్పారు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు మోసం చేస్తే శాశ్వతంగా ఉండలేదు పవర్ లో. మేము 2019 అప్పుడు మేమెంతో 23 seats పడిపోయాం అని చెప్పి బాబు గారికి అవగాహన ఉంది. సో ఆయన నాకు తెలిసి అప్పుడు జరిగిన తప్పులు ఏ అయితే మమ్మల్ని ఆ రోజు ఓటమికి లీడ్ చేసినాయో అలాంటి తప్పులు కానీ, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన తప్పులు కానీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏ చేసినా సరే జనాల్ని మేము పాలకులు కాదు, మేము సేవకులు అని ఇందాక సార్ చెప్పారు ప్రెస్ మీట్ లో. నిజంగానే సేవకుల్లాగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి, అందులో ఇప్పుడు ఇంకా మీకు తెలిసిందే కింగ్ మేకర్ లా కూడా అందరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ హోప్ ఫర్ ద గుడ్ అండ్ అంతే. ఇంకా రాష్ట్రానికి ఇంకా మంచి జరిగిందనే నమ్ముతున్నాను నేనైతే. ఓకే, కీర్తన గారు, వర్మ గారు చెప్పండి సార్. కష్టాలన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయినట్టున్నాయి, ఇబ్బందులన్నీ అసలు మీ సరౌండింగ్స్ కూడా రాకుండా పోయినట్టున్నాయి. ఎలా అనిపిస్తున్నది ఈ విజయం? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకి 99 వీక్షకులు నమస్కారం సార్. ఇది ప్రజా గెలుపుగానే పరిగణలోకి తీసుకుంటాను. వాళ్ళు పడిన సఫరింగ్స్ ని మేమన్నా మర్చిపోయామేమో కొన్ని, వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి బలమైన తీర్పు ఇచ్చారు. ఇంత బలమైన తీర్పు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఒక 30 సీట్ల కన్నా పరిమితం అవుతుంది వైసీపీ అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది కూడా కాకుండా ఇంత విసిగిపోయారో ప్రజలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి. వాళ్ళ గడిచిన 5 ఏళ్లు చూసిన పరిపాలన ఇంత నీచంగా ఉందా, అన్ని వర్గాల వారిని టచ్ చేశారు వీళ్ళు అనేది నాకు అర్థమైపోయింది.
అండ్ దీంట్లో మేము బాగా గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ ఇక్కడ కళ్యాణ్ గారి గొప్పతనమే ఎక్కువ ఉంది అనేది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాలి సార్. ఈ పొత్తుని కుదర్చడం కూడా సొంత వాళ్ళకే ఆయన చెడ్డైపోయేసి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని ప్రెస్ మీట్లలో, ఎన్ని డిబేట్లలో మమ్మల్ని ఎంత కించపరిచేలాగా మాట్లాడారు, మీ ముఖానికి 21 అది ఇది అని ఎంతెంత మమ్మల్ని హట్ చేసేలాగా మాట్లాడారో. కొన్నిసార్లు అయితే ఉచిత సలహాలు, ఉచిత నీతులు ఎందుకు ఆ విధంగా ఇచ్చారో కూడా మాకు అప్పుడు తెలియదు, కానీ అంతమంది మేము పడ్డాం. కానీ అన్నిటికీ ఈ రోజు ఒక మంచి సహనం జవాబు చెప్పింది, ఒక మంచి ప్రజల పక్షాన్ని నిలబడిన తీరు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఎవరు మిమ్మల్ని అంత అవమానించింది? జనసేన ఎంతమంది అవమానించినారో మీకు మేము ప్రత్యేకంగా చెప్పాలి డిబేట్ సాక్షిగా. ఇక్కడ కూర్చున్న ప్యానల్ మెంబర్లకు తెలియదా ఎలా అవమానించారో జనసేనని, టీడీపీని ఎంత విధంగా తోలనాడారో మేము ప్రత్యేకించి మీకు చెప్పాలా? బ్రేక్ టైంలో కూడా మమ్మల్ని హట్ చేసిన మాటలు ఎన్నో ఉన్నాయి సార్. మేము అన్ని భరించుకొని ఉన్నాం సార్. మా ప్రజల కోసం నిలబడిన నాయకుడు వెనకాల మేము ఉన్నాం కాబట్టి మేము భరించుకున్నాం. అండ్ ప్రత్యక్షంగా బంధువులలో కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిన వాళ్ళు మేమంతా. ఆ పార్టీ వెనకాల తిరుగుతున్నారు, ఈ పార్టీ వెనకాల తిరుగుతున్నారు, లాస్ట్ మళ్ళీ వైసీపీ పార్టీ వస్తుంది అన్నట్టు ఎంత మాట్లాడారో మాకు తెలుసు. కానీ అన్నిటికీ మేము భరించేది మా నాయకుడిని ఎత్తిన సహనం, ఆయనలో ఉన్న నిబద్ధత. అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఆయన ప్రస్థానం. ట్రూలీ ఇన్స్పైరింగ్ టు యూత్ సార్. ఎవరీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. ఎందుకంటే ఒక మనిషి గెలిచినప్పుడు ఎలా ఉన్నాడో ఓడినప్పుడు కూడా అలాగే ఉండాలి అనేది కొంతమంది నేర్చుకోవాలి. ఓడిపోయినా ప్రతిపక్ష నేతలు ఏదో కుట్ర చేశారని చెప్పుకునే అంత సిగ్గుమాల రాజకీయాలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. మీకు ఒక 1 year టైం ఇస్తాను, పరిపాలన చక్కగా చెయ్యండి, ఆ తర్వాత నేను మాట్లాడతానని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉన్నారు. అండ్ నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట ఎప్పుడు అత్తపుత్రుడు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి నిన్న అహంకారం కాళ్ళకు తగిలి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంత పొగ తగ్గిపోయిందని మాత్రం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గుర్తించాలి. మదమెక్కిన అహంకారంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదుటోళ్ళని విమర్శించేటప్పుడు వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించకూడదు అనే నీతి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ తో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. వైసీపీ కార్యవర్గం మొత్తం ఇంత పతనం అంటే నిజంగా సిగ్గుచేటు సార్. అంటే ఇది నేను అంటున్నానని కాదు, కానీ ప్రతి వైసీపీ కార్యకర్త గమనించాలి. క్యాబినెట్ కుప్పగూలిపోయింది ఈ రోజు. బడా బడా బాబులు మేము, మమ్మల్ని తోపులు తురుములు, సింహం సింగిల్ గా వస్తాడు, మా అన్నని ఓడించాలంటే మళ్ళీ అన్నే కొట్టాలి అన్న రోజా ఒక రోజు ముందు కూడా మాట్లాడింది. 55 ఏళ్ళు వచ్చాయి నీకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ కూడా పీకలేవనింది. మళ్ళీ ఆ ఎంట్రకలు పీకించుకొని అక్కడ కూర్చోనుంది ఈ రోజు ప్రజల చేత. ఇటువంటి మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయో, ఇటువంటి మంత్రులు ఎందుకు ఉన్నారో రాష్ట్రంలోని ప్రతి ఒక్క యావత్ ప్రజానికం బాధపడ్డారు సార్. నేను మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం యువతకు ఆదర్శం. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మా నాయకుడు ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ లాగే ఉండాలని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఓడిపోయిన రోజు ఎలా మాట్లాడాడు, గెలిచిన రోజులు అంతే హుందాగా మాట్లాడుతున్నాడు, అంతే బాధ్యతగా పనిచేయమని చెప్తున్నాడు. వెర్రవేగండి, సంపాదించుకోండి, ఆస్తులు అక్రమంగా అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టినని చెప్పట్లేదు సార్. కాదు, చాలా మందిని బట్టలు ఇప్పిస్తా ఉన్నారు, రోడ్ల మీద పరిగెట్టిస్తా ఉన్నారు, ఎంపైర్ కూల్ చేస్తా ఉన్నారు. అది ఆవేశంతో మాట్లాడినట్ట ఇప్పుడు అదంతా చిట్టా తీస్తారా రేపటి నుంచి? లేదు సార్, మేము ప్రజల ఆవేదన ఆక్రందన చూసి ఆవేశంతో ఆ రోజు చెప్పాం. కానీ ఇప్పుడు ఇంత నీచమైన పరిపాలన చూసిన తర్వాత ప్రజలకి ఒక మంచి ప్రభుత్వం కావాలి సార్. వాళ్ళు పడిన ఇబ్బందులు, వాళ్ళు పడిన సఫరింగ్స్ కి ఒక మంచి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాళ్ళకి మంచి చేయాలి. ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి. మాకు ఇక్కడ ఎవరిని మేము పర్సనల్ గా టార్గెట్ చేయడమో, పర్సనల్ గా మాట్లాడమో మేము చేయం సార్. మాకు మంచి ప్రభుత్వం అందించాలి. ఏదైతే అభివృద్ధికి ఉన్న సంక్షేమం మేము ఇవ్వాలి సార్. ఎస్పెషల్లీ మేము ప్రతి ఒక్క నోటా వింటున్నది అదే, అభివృద్ధి లేదు, సంక్షేమం అంటే మేము ఇవ్వమమ్మా. అండ్ నిన్న మీకు ఒక హ్యాపీ థింగ్ చెప్పాలి సార్. ఒక అవ్వ తాత దగ్గర నేను వాంటెడ్ గా వెళ్ళి అడిగాను, ఎందుకు అవ్వ ఇంత ఓటమి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం అవ్వా మన రాయలసీమ ప్రాంతంలో మీరెంతో బలంగా మాట్లాడతారు ఆయన గురించి అంటే, తల్లి మేము పడ్డాం, నాకు 3000 వచ్చింది కానీ నా మనోడు ఇంట్లో ఖాళీ కూర్చోన్నాడు, ఆ బాధ నేను చూశానమ్మా, నాకు ఈ 3000 పోయినా బాధలే, నా మనోడికి ఉద్యోగం కావాలి, అందుకే నేను కూటమి కోటేశాను అని. నాకు చాలా ఆనందం వేసింది సార్. ఆ అవ్వ ఎంత బాగా ఆలోచించింది గమనించండి. ఆ 3000 వస్తుంది, లేదు మాకు ఆసరా వస్తుంది, లేదు మాకు అమ్మఒడి వస్తుందని ఆలోచించలేదు సార్. ఆ బిడ్డలు ఖాళీగా ఉద్యోగాలు లేకుండా బాధని వ్యక్తపరిచింది సార్ ఆ అవ్వ. సో నిరూపించుకున్నారు, బలంగా నిరూపించాం, బద్దలు కొట్టాం, ఆ కోటను బద్దలు కొట్టాం. మీకు కొంతమంది రావాలి, ప్యానెల్లోనే వస్తారు, కమింగ్ సోన్. రమ్మనండి రమ్మనండి. మీరు ఎక్కువగా ఎవరు కోరుకుంటారు? కీర్తన గారు చాలా ట్రోల్స్ అవుతున్నాయి. రమ్మనండి సార్, ఎవరు వస్తారు రమ్మనండి సార్, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి సార్. సవాళ్ళు విసిన వాళ్ళందరూ కూడా మరి రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు ఏం చెప్తారో రానివ్వండి సార్. పాపం వాళ్ళు ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. బట్ నేనేంటంటే హుందాగా మాట్లాడదాం. ఇంకా మీటన్నా
మనకు వచ్చిన మెజార్టీని మనం కళ్ళకు తీసుకోకుండా బాధ్యతగా తీసుకొని పనిచేద్దాం. ఎవరైనా కూడా మీరు చేసిన తప్పులు మేము చేయకూడదు, మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి అంటాం సార్. రైట్. లక్ష్మణ్ వినిపిస్తుందా? నా వాయిస్ వినపడుతుందా మీకు? లక్ష్మణ్ వర్మ గారు వాయిస్ వినపడుతుందా? రైట్, 1 minute. లక్ష్మణ్ వినిపిస్తుందా? వర్మ గారు మీ వాయిస్ నాకు వినపడుతుంది. నా వాయిస్ ఓకే వినిపిస్తుంది. ఓకే. లక్ష్మణ్ ఏంటి అనవసరంగా తప్పు చేశాను చివరి నిమిషంలో అని ఏమన్నా బాధ ఉందా? ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు జనసేన జెండా మోసి ఆ చివరి నిమిషంలో ఆ విజయ దరహాసాలు, విజయ ఆనందాలు కోల్పోయారు. ఎందుకు ఈ తప్పు చేశాను, అనవసరంగా వైసీపీలోకి వెళ్ళి ఇంత దారుణంగా ఇబ్బంది పడుతున్నానా అని ఏమన్నా అనిపిస్తున్నదా? వర్మ గారు మీకు అలాగే ప్యానల్ అటువంటి పెద్దలకి WNTV వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. అటువంటిది ఏం లేదు వర్మ గారు. ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి మంచిగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నానని నేనైతే భావించిన తర్వాతనే 100% చెక్ చేసుకున్న తర్వాతనే పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఈ రోజున ఏదో జనసేన పార్టీ అలాగే బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు కదా, అరే మనం అధికార పార్టీలో ఉంటే మనము ఈ 10 సంవత్సరాలు జనసేన పార్టీకి కష్టపడిన కష్టానికి ఏదో రకంగా మన ఫలితంగా ఏదో ఒకటి పార్టీలో ఆశించి మనం పై స్థాయికి వెళ్ళే విధంగా నా ఆలోచన విధానం అయితే నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఎందుకంటే వన్స్ నేను ఆ పార్టీకి 10 సంవత్సరాలు కష్టపడి సేవ చేశాను. అలాగే వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజున ఖచ్చితంగా ఏదైతే మరి 10 సంవత్సరాలు జనసేన పార్టీకి వెచ్చించానో ఇక్కడ కూడా మన యొక్క వర్తిని ఖచ్చితంగా చూపిస్తా. ఈ రోజున మరి టీడీపీ జేఎస్పీ ఇద్దరు కూడా మాట్లాడుతుండగా మరి కీర్తన గారు అంటూ ఉన్నారు, మాకు అధికార మతంతో ఎవరైతే మా మీద దాడులు చేసి మాట్లాడారో మరి ఖచ్చితంగా మేము హుందాతనంగా వ్యవహరిస్తాం అన్నటువంటి కీర్తన గారు ఈ రోజున వాళ్ళు కూడా అధికారం రాగానే మాటలో మార్పు కూడా వచ్చింది. వాళ్ళు కూడా మరి నేనేమన్నాలో తెలియదు, వీళ్ళు కూడా అధికార మతంతో మాట్లాడుతూ ఉన్నారా, అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారా, లేదు సర్లే మేము అధికారంలో ఉన్నారు మమ్మల్ని వీళ్ళు ఏం చేస్తారులే అనే ధీమాతో మాట్లాడుతున్నారా, వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఏం మాట్లాడారు వాళ్ళు? ఇప్పుడు ఏమన్నారు, ఎంత మొన్నటి వరకు ఇదే కీర్తన గారు అవనియండి, నెక్స్ట్ గీత గారు గాయత్రి గారు ఏం మాట్లాడారో చాలా డిబేట్లో కూడా నాతో పాల్గొనడం జరిగింది. నేను చూసా ఏ రకంగా మాట్లాడారో ఏంటనేది. ఇప్పుడు మాటలు కూడా ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒకటి వర్మ గారు ఇంతకలా గాయత్రి గారు అన్నారు, మా పార్టీలో డిసిప్లినరీ కమిటీ ఉంది, ఖచ్చితంగా ఎవరే తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది అని అన్నారు. మరి ఈరోజు చూస్తే పట్టాభి గారు మనకు తెలుసు కదండి, అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి టీడీపీ, ఆయన ఈ రోజున జాస్వా గారు ఎస్పీ గారు ఇంటికి వెళ్ళారు. ఎస్పీ గారి ఇంటికి వెళ్ళి ఒక బొకేను సాల్వా తీసుకెళ్ళి ఆయన్ని కవింపు చర్యలకి అంటే ఆయన్ని ఏదో రచ్చగట్టే విధానంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం వచ్చింది కదా, మీరు చేసినటువంటి ఏదైతే సన్మానం మాకుందో ఖచ్చితంగా అంతకుమించి మా ప్రభుత్వంలో మీకు చేస్తాం, ఒకసారి మాకు కనిపించండి అంటే ఆ ఎస్పీ గారు ఇంటి దగ్గర లేరు. మరి ఇటువంటి కవింపు చర్యలకు స్టార్టింగ్ అంటే వీళ్ళు ఇంకా 9వ తారీఖున అసలు ప్రమాణ స్వీకారం చేయాల, ఇంకా అధికారంలోకి ఇంకా చేదక్కించుకోలేదు, అయినా ఇప్పుడే కవింపు చర్యలకు దిగారు. అలాగే మనం చూస్తాం వర్మ గారు, ఒక ముసలావిడ 70 సంవత్సరాలు ఉంటాయి, వీళ్ళేమో జనసేన జెండాలు టీడీపీ జెండాలు కట్టుకొని ఒక ట్రాక్టర్ పైన వెళ్తుండగా అరే బాబు మాకు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళేమో ఆ ముసలావిడిని కొట్టి ట్రాక్టర్ కింద పడేశారు. విజువల్స్ చూడండి, అంటే ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా హింస ఇంకెక్కడైనా ఉంటుందో, ఇంక స్టార్ట్ అవ్వలా. వీళ్ళ అధికారంలోకి వచ్చి కండి విజువల్స్ చూడండి, కొట్టేసి ట్రాక్టర్ కింద తోస్తారు ఆవిడని ముసలావిడిని. అంటే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేశారనమాట, మేము ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య, దాడులకు ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ఇండికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా వీళ్ళు అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరి విడుదల రజనీ గారి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి, అలాగే మా కార్యకర్తల మీద దాడి,
ఇవన్నీ కూడా చూస్తుంటే అల్లర్లు మీరే కాదు, అల్లర్లు మేము సృష్టించగలం, చర్యకి ప్రతిచర్యలు ఉంటాయి, ఇక్కడ చూసుకుందాం రండి అని అధికారంలో రాకముందే ఇంత మదమక్కి కొట్టుకున్నటువంటి ఈ యొక్క కూటమిని ఏమని అనాలి. అదే ఈ రోజున వర్మ గారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది రాసుకున్న రెడ్ బుక్లో పేర్లు రాశారు. మీ అంత చూస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రజలు ఈ రోజున మీకు సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు. 165 కూటమికి మరి సీట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం. ప్రజల యొక్క తీర్పుని మేము శిరస వహిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది సమీక్షించుకుంటాం. ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ప్రజల తరపున పోరాడడానికి మరి ఖచ్చితంగా ముందుంటాం వర్మ గారు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందు చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నా. పర్లేదు ఎప్పుడు చెప్పారు. ఏంటంటే అంటే ఇంత సబ్జెక్ట్ కన్వీన్ కాకుండా అందుకని ముందు చెప్తూ ఉన్నా. ఏదేమైనా సరే వర్మ గారు, మంచి అవకాశం వచ్చేటప్పుడు చర్యలకి ప్రతిదాడులకి మేము కూడా చేస్తామనుకుంటే సరే ఏంటి కాదు. అసలు 11 మంది అంటే ప్రతిపక్షం లేకుండా అసలు నిలబడే పరిస్థితి ఉంటుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఎవరున్నారు? వర్మ గారు, వైఎస్ఆర్ పార్టీ స్టార్టింగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో స్టార్ట్ అయింది. మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రయాణం స్టార్ట్ అయిన వైఎస్ఆర్ పార్టీ 67 స్థానాలు చూసింది, 151 స్థానాలు చూసింది, ఈ రోజున 11 స్థానాలు కూడా చూసింది. అంటే వాడలు వాడలు అవుతే ఖచ్చితంగా రాజకీయాల ప్రజాస్వామ్యంలో ఎవరికి పదవులు కానీ శాశ్వతంగా ఎవరికి ఉండవు. ఖచ్చితంగా ప్రజా తీర్పుకి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు 23 స్థానాలకి పర్మినెంట్ అయినటువంటి టీడీపీ ఇంత కంబ్యాక్ అవుతుందని టీడీపీ కూడా ఊహించుకోలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చచ్చిపోయిన పార్టీని మరి జీవం పోసి ప్రాణం పోసి అమృతంలో తయారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీని పైకి లేపి ఈ రోజున క్రెడిట్ అంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, అందులో నో డౌట్. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి, బీజేపీని తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానంలో ఆయనకి 100% క్రెడిట్ ఇవ్వడంలో మరి అత్యక్తి కాదు. ఎందుకంటే ఏదేమైనా మంచి పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 11 స్థానాలకి పరిమితం అయ్యేంత దుర్మార్గమైన పరిపాలన కానీ, నీచమైన పరిపాలన, ఇంతకలా కీర్తన గారు అన్నారు నీచమైన పరిపాలన అని, అటువంటి నీచమైన పరిపాలన కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల. కావాలంటే మీరు ఇప్పుడైనా మీ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ద్వారా లేదంటే వాళ్ళని ఒకసారి అడగండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా పరిపాలించారమ్మా అని మిమ్మల్ని ఒకసారి ప్రజల్ని ప్రశ్నించండి, వాళ్ళు ఏ సమాధానం చెప్తారో. ఓకే, అంటే మళ్ళీ ఒక్క నిమిషం అండి, నేను చెప్తా ఉన్నా. ఇస్తాను, మాట్లాడేది కానీ ఇంకా చాలా టైం ఉంది కదా. బుజ్జి కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడేది కానీ. ఓకే అండి. బుజ్జి గారు, నమస్కారం అండి. బుజ్జి గారు, మీ దగ్గర లైటింగ్ ఉండదు, విజువల్ సరిగ్గా రాదు. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో సెలబ్రేషన్స్ లో ఉన్నాంలే సార్. ఈ రోజు వదలండి సార్, మేము సెలబ్రేషన్స్ లో ఉన్నాము. సెలబ్రేషన్ శేఖర్ రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని పిలుస్తానని పిలవకుండా చేశారు మమ్మల్ని. మీకు వెంకటరెడ్డి గుర్తుకొస్తుంటాడు కోసం, మీకు ఉదయం లేచిన నుంచి మీకు టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఆ వెంకటరెడ్డి గుర్తుకొస్తుంటారు. అదేంటి సార్, ఆ రోజు ఏమన్నాడు సార్, సీట్లు వచ్చినా రాకపోయినా నేను తాడేపల్లిలో సెలబ్రేషన్ లో ఉంటాను, అక్కడి నుంచి అయినా జూమ్ లో వస్తానన్న వ్యక్తి అతను. ఇప్పుడు ఏంటి వెంకటరెడ్డికి ఆహ్వానం పలుకుతామా? పలకండి సార్ ఒక రోజు మా కోసం. ఈ తప్పకుండానండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదండి. రేపటి నుంచి వెంకటరెడ్డి వస్తారట, అదిగో లక్ష్మణ్ చెప్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చారు, రేపటి నుంచి వస్తారు, మాట్లాడాను. ఖచ్చితంగా రేపటి నుంచి మీకు థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చినందుకు. ముందుగా కీర్తన గారికి, అలాగే గాయత్రి గారికి, అలాగే మా కూటమి సభ్యులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, కూటమి నాయకులకు, ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. కాదు, మీరు ఇంకా ఫైనల్ గా ఈ రాధారంగ మిత్రపతి నుంచి కూటమి అనేస్తున్నారు, మీ కూటమి అని అందులో కల్పిస్తారా దీన్ని? నేను ఆల్రెడీ బీజేపీలో ఉన్నా సార్. ఓకే, నేను ఎలక్షన్ ముందే బీజేపీలో జాయిన్ అయ్యాను సార్. ఓకే, అయితే మిమ్మల్ని బీజేపీ నాయకుడే అంటాం, ఇంకా రాధారంగ మిత్రమండలి. ఓకే, డన్.
డన్ 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 ఓకే. నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. మీరు ఆ కాషాయం వేసుకున్నారు అంటే ఏదో అనుకున్నాను, దాని వెనక ఎంత కారణం ఉందా? కాదు సార్, కాదు, ఇదిగోండి సార్, ఓకే. కాషాయం కాదు. అదేనండి, కాషాయమే కదా అది. ఓకే. ముందుగా ఇంకోటి ఏంటంటే మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూటమి రావటం, అలాగే మా కైకలూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి బీజేపీ అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీ ఈ కైకలూరు అసెంబ్లీ స్థానంలో నిలబడిన అభ్యర్థులందరికంటే, ఈ రోజు వరకు నిలబడిన అభ్యర్థులందరికంటే అత్యధిక మెజార్టీ సాధించినందుకు ఈ కైకలూరులో దీనికి తోడ్పడిన జన అంతా ఫ్లో కాదండి, మొత్తం అంతా సునామీ లాగా చుట్టేశారు. ఇంక మరి ఒక్కొక్కరికి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే అవ్వదు కానీ ఓకే, అందరికీ శుభాకాంక్షలు తెలిపేశారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇంకోటి ఏంటంటే లక్ష్మణ గారు ఒక మాట మాట్లాడారు సార్, నేను చెప్పాలి. పట్టాభి గారు జాషువాద్ గారి దగ్గరికి ఏం పట్టుకెళ్లారు అనేది ముఖ్యంగా మన అందరం గమనించవలసిన విషయం. ఆయన్ని సన్మానించడానికి వెళ్ళడం అనేది లక్ష్మణ గారు అది తప్పేం కాదు. దేనికి సన్మానించడం? పట్టాభి గారు సన్మానించడానికి వెళ్ళారండి. మీకులాగా దారుణంగా జోగి రమేష్ ఒక మినిస్టర్ హోదాలో ఉండి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అద్దాల పగల కొట్టిన రోజులు ఉన్నాయి, అలా రౌడీజం చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు వైసీపీ పార్టీకి వెళ్ళారో నాకైతే తెలియదు. బుజ్జి గారు లక్ష్మణ గారు మీరు అన్నంతగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తామని మాట అన్నారు. ఆ పూర్తిగా వీడియో చూడండి. మీరు చేసినంత థర్డ్ డిగ్రీ లైట్లు ఆఫీస్ మరి నాకు థర్డ్ డిగ్రీ చేశారు. మీరు చేసినంత వరకు మీరు చేసినంత థర్డ్ డిగ్రీ చేయకపోయినా ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మీకు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ మీరు చేస్తామని అంటే బెదిరించడం కాదా? అధికారులు అప్పుడే మీరు దీనికి వెళ్ళిపోయారా? ఓకే, మాట్లాడి ఒకే ఒక మాట చెప్తున్నానండి. మీరు ఒక విషయం గమనించాలి. ఇందులో మీరు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి మీకు రెడ్ బుక్ లో ఉంటది ప్లేస్. ప్రతి ఒక్కరు లక్ష్మణ గారిని ఎక్కించారు రెడ్ బుక్ లో. మీరు చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, అర్థమవుతుందండి. మనుషులను కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసి కేసులు పెట్టించిన దాఖలాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి. మీకు తెలియనప్పుడు నన్ను అడగని చెప్తాను. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇలా పుట్టగతులు లేకుండా పోతాగల కారణాలు లోకల్ నాయకత్వం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ప్రోత్సహించిన విధానాన్ని బట్టే ఇవాళ రాష్ట్రంలో మీరు పుట్టగతులు లేకుండా పోవడానికి గల కారణాలు అయ్యాయి. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంకో రికార్డు కూడా వైసీపీ పార్టీకి ఇవాళ ఉంది. ఈ రోజు వరకు అధికారంలో ఒకసారి అధికారం చేపట్టాక ఏ పార్టీ ఇంత అగౌరవంగా ప్రతిపక్ష హోదా రాని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేదు. అది ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. అది మీరు గుర్తుంచుకోండి దయచేసి, అర్థమవుతుందా? అది కాకుండా మీరు ప్రతి ఒక్కరి మీద కక్ష తీసుకునే ఏర్పాట్లు ఉండవు. మీరు చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, మాకు జగన్ గారు లేకపోతే మాకు లోకల్ ఎమ్మెల్యే మాకేమవుద్దిలే అని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన దుర్మార్గాలన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ లోకల్ గా న్యాయపరంగా దుర్మార్గం మీరు కేసులు పెడితే ఆ కేసులు మా కార్యకర్తల మీద తీయించాలా అక్కర్లేదా? మేము మా కార్యకర్తల వైపు నిలబడక్కర్లేదా? మేము అధికారంలోకి వస్తే చేసిన దుర్మార్గం. బుజ్జి ఒక్క నిమిషం ఏంటి లక్ష్మణ్ సార్? వర్మ గారు ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే ఇది కాదు, ఈవీఎంలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే ఇవన్నీ ఒక్క నిమిషం సార్, వర్మ గారు ఒక్క నిమిషం సార్. ఈ రోజున ఏదేమైనా అంటే మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు చూస్తే జనసేన పార్టీ వాళ్ళు 21కి 21 గెలిచారు. 21కి 21 గెలిచే అంత స్టామినా శక్తి ఉంటే పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో పోటీ చేస్తారు కదా. 21 సీట్లు ఎందుకు తీసుకుంటారు? బీజేపీ పార్టీ 10కి 10 ఆ 10లో 8 గెలిచే స్థాయిలో ఉంటే ఈ రోజున బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్తుంది కదా. 4 ఎంపీలు గెలిచే స్థాయిలో ఉంటే ఒంటరిగా వెళ్తుంది కదా బీజేపీ పార్టీ. లేదా ఆ 135 స్థానాలు గెలిచే స్టామినా టీడీపీ కొంత ఒంటరిగా వెళ్తుంది కదా. ఈ రోజున జనాలు ఎర్రేళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు. జరిగింది ఏదో జరిగింది. ఖచ్చితంగా మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక్క నిమిషం బుజ్జి గారు ప్రజలు ఓట్లేసారు. ఈవీఎంలోకి వెళ్ళిన తర్వాత ఓట్లు ఏమైనాయి? ఈ రోజున సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ అభ్యర్థి
కొత్తపల్లి గీత గారు ఈ రోజున అరకు ఎంపీ కొత్తపల్లి గీత గారు ఈ రోజున ఫ్రాడ్ జరిగింది ఈవీఎంలో, ఈ రోజున ఫ్రాడ్ జరిగింది ఈవీఎంలో అని పైన ఆవిడ బయట పెట్టి సాక్షాత్తు ప్రూఫ్లతో ప్రతిదీ ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడ్డాయి ఖచ్చితంగా ఆవిడ లెక్కలతో సహా బయట పెట్టారు. లెక్కలతో సహా బయట పెట్టి ఇక్కడ ఏదో ఈవీఎం లో తేడా ఉంది, ఖచ్చితంగా రీకౌంటింగ్ అని చేయండి, లేదంటే రీపోలింగ్ అని చేయండి అని చెప్పి మీ పార్టీ మీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఎందుకు మాట్లాడారు? అయ్యా? ఏమో చూడలేదా మీరు వీడియో? మీ దగ్గర అప్డేట్ రాలేదా? ఈ రోజున అరకులో జరిగినటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి కొత్తపల్లి గీత గారు ఈ రోజున ఒకటే చెప్పారు, ఏమని? ఈవీఎంలో తేడాలు ఉన్నాయి, నేను లీగల్గా కోర్టుకు వెళ్తాను, లేదంటే మీరు రీకౌంటింగ్ చేయండి లేదా రీపోలింగ్ చేయండి అని ఆవిడ మాట్లాడలేదా? ఈరోజు మాట్లాడలేదా? మీరు కోర్టుకి వెళ్ళండి, మీ వెళ్ళండి, మీ అభ్యర్థి వెళ్తానంటే మీ అభ్యర్థి మేము కాదండి, మీ అభ్యర్థి వెళ్తానండి, కొత్తపల్లి గీత గారు వెళ్తానన్నారు, అది తెలుసుకుని ముందు. అలాగే మా పార్టీలో కూడా రవీంద్రనాథ్ గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి, ఖచ్చితంగా నేను లీగల్గా కొట్టుకెళ్తానని ఆయన అన్నారు. చాలామంది కూడా ఎవరైతే మా నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు పడినాయి, అసలు ఆ ఈవీఎంలో పోలింగ్ అయిన ఓట్లన్నీ, కౌంటింగ్లో వచ్చిన ఓట్లన్నీ వ్యత్యాసం చేసుకుంటూ ఉన్నారు, తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగిందని రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, మీడియాకి తెలుసు, అందరికి తెలుసు. ఇది కాదనలేనిది మీరు చెక్ చేసుకోండి సార్. మీ అభ్యర్థి ఎందుకంటే లక్ష్మణ్ ఒక నిమిషం బుజ్జి ఒక నిమిషం అండి. ఓకే బుజ్జి, ఇవి ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు రెగ్యులర్ గా వినండి బుజ్జి ఒక నిమిషం. ఓకే ఒక నిమిషం. 2019లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు 151 అంటే ఈవీఎంలో ఏవో ట్యాంపరింగ్ చేశారని, ఇది చేశారని, అది చేశారని చంద్రబాబు నాయుడు గారి లాంటి స్థాయి వ్యక్తులే మాట్లాడిన నేపథ్యం. సో ఇది సర్వత్రా వచ్చేది. దానికి ఏవైనా ఆధారాలు లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కూడా అది మంచి పద్ధతి కాదు. ఓకే ఒక్క నిమిషం అండి బుజ్జి గారు, మేము కూడా ఒప్పుకున్నాం. బుజ్జి ఒక్క నిమిషం బుజ్జి వినాలి. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో ఆవేశంలో అన్నారు, ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి మేము ఏదో ఆవేశంగా ఉన్నామని చెప్పి ఆవిడ అన్నారు. మరి ఈయన విషయం వచ్చేసరికల్లా అదే అని అనుకోకుండా ఆయన ఇంకా రెచ్చగొట్టి ఏదో ఉపమా పద్మనాభం అది ఇది అని చెప్పి చాలా కించపరిచే విధంగా ఒక పెద్ద వ్యక్తిని మాట్లాడుతున్నారట, ఆ రకంగానే చేస్తున్నారట. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు బయట వినండి, ఆ బయట విన్న తర్వాత అప్పుడు మీరు దానికి రెస్పాండ్ అయ్యారు. కానీ ముద్రగడ గారు బయట నాకే పంపించారు సార్ డైరెక్ట్, అది బయట మిగతా వాళ్ళు వినాలి కదండి. బయట పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మావరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మావరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్ గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్నాభం అనే వారిని మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి. ఏంటి వర్మ గారు చెప్పండి. మీకు కూడా లెటర్ పెట్టాను నిన్న 2 గంటలకి ముద్రగడ్డ పద్మనాభం గారికి డైరెక్ట్ ఆయన నెంబర్ కి ఆ లెటర్ నేను పంపడం జరిగింది. మీకు కూడా పంపా. మీరు కానీ రేపు మార్నింగ్ లోపు ఆ పేరు మార్చుకోకపోతే మేము వచ్చి మార్చవలసి వస్తుంది కిర్లంపూడి అని. ఎందుకనంటే సార్ జన సైనికులు గాని, కాపు యువత గాని, కాపు నాయకులు గాని ముద్రగడ్డ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారికి చేయండి, మీరు పవన్ కళ్యాణ్ గారికి చేయకపోతే మీ పేరు మార్చుకోండి అని ఎవ్వరూ అడగలేదు. ఆయనే ప్రెస్ నోట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా నేను మార్చుకుంటానన్న వ్యక్తి
ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి, ఆయన పేరు పోకూడదు కాబట్టి, ఆయన నిజాయితీగా ఉంటాడు కాబట్టి, మాట మీద నిలబడతారు కాబట్టి మీరు మాట మీద నిలబడాలి ముద్రగడ్డ పద్మనాభం గారు. ఈ మాట మీద నిలబడపోతే మిమ్మల్ని ప్రజలు గాని, అలాగే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు గాని, ముద్రగడ్డ పద్మనాభం గారు మాట నిలబడిన వ్యక్తి. ఓకేనండి, కాదండి, ఇప్పుడు ఏదో ఫ్లోలో చాలా మాటలు అనుకుంటారు, చాలా శబదాలు చేస్తుంటారు, అవన్నీ అయిపోతాయా? ఇంకెందుకు అయిపోయిన దాన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి. సరే, ఆయన పెద్దరికంగా గౌరవంగా ఆయన మాట్లాడుతుంటారు. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చినప్పుడు చాలా చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో ఈ నేపథ్యంలో జరిగింది ఏదో జరిగింది అని చెప్పి ఆ రకంగా ఆయన కూడా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ఒక పెద్ద వ్యక్తి, సామాజిక పరంగా పెద్ద వ్యక్తి, ఉద్యోగరీత్యా ఒక పెద్ద వ్యక్తి కొద్దిసేపటి క్రితమే నా లైవ్లోనే మాట్లాడిన అంశం. అవును సార్. సార్ మళ్ళీ లాస్ట్ లో కూడా ఆయన డైలాగులు చూడండి సార్. లాస్ట్ లో కూడా ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా డైలాగ్ వేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని పవలాలు పెట్టించమంటే పలవాల పవన్ కళ్యాణ్ అని అనండి అని. అలా డైలాగులు ఎందుకు సార్? ఒకళ్ళిద్దరు ఉప్మా అని అనవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన పనుల్లో ఏదో ఎటకారంగానో చిన్న కుర్రలు యువత ఎవరైనా అని ఉండొచ్చు. మేము సంస్కార పద్ధతిగానే ఆయన ఎలా రాస్తారో అండి అని అలాగే లెటర్ రాయడం జరిగింది మేము. అంతేగాని ఆయన్ని కించపరిచే విషయాలు మేము ఎక్కడ మాట్లాడలేదు. జన సైనికులు కూడా ఎక్కడ కించపడే విషయంగా ఏ డెబిట్ లోనూ మాట్లాడలేదు. సరే, ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఆయన మార్చుకోవాలనా? ఇంకా మార్చేసుకుంటున్నారండి, చెప్పారు నాతో కూడా. మార్చేసుకోవడానికి అది ఏంటండి? ఏంటి మార్చేసుకోవడం? అదే బెడ్షీటా లేకపోతే డ్రెస్సా? ఏదో షొక్కా ఏంటి? ఇది తీసి అది ఇంకోటి మార్చేసుకోవడానికి ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు ప్రాబ్లం అవుతుంది. మార్చుకునే వ్యక్తి ఆయన ఓకే అంటే మీరు నేను వద్దంటే ఎలా సార్? అది టెక్నికల్ గా కూడా కొన్ని అంశాలు ఉంటాయి కదండి, టెక్నికల్ గా కూడా అంశాలు ఉంటాయి కదా. గాయత్రి గారు, దీని మీద మీ స్పందన ఏంటి? మీ నాయకులు కూడా చాలా సీరియస్ గా శబదాలు చేసిన పరిస్థితుంది. ఆ శబదాలని ఏదో ఆ కోపంలో, ఆవేశంలో, ఆవేదనలో కొన్ని అంశాలు వస్తాయి, మీకు వస్తాయి, మాకు వస్తాయి. ఒక్క నిమిషం గాయత్రి, ఒక్క నిమిషం అండి, గాయత్రి స్పందిస్తారు. గాయత్రి. వర్మ గారు, అసలు నేను దీనికి కంప్లీట్ గా అగేన్స్ట్ అండి. ఒక లీడరు ఎవరో శబ్దం చేసి ఆయన పేరు మార్చుకున్నంత మాత్రాన, బ్లేడ్ తో కోసుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రానికి ఒక్క 1% కూడా ప్రయోగం ఉండదు. కాబట్టి వాటి గురించి పట్టించుకొని ఇలా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, అలాంటి వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయటం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకుండా వదిలేయటం కన్నా ఉత్తమము ఇంక ఈ రాష్ట్రానికి ఉండదండి. ఎందుకంటే నేను ఒక కుల పెద్దని, నేను చెప్పితే వీళ్ళు ఓట్లేస్తారు, నేను చెప్పకపోతే ఓట్లు వేయరు అనే ఒక భ్రమలో ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ ఎలక్షన్ తో ఆ భ్రమలన్నీ వీడిపోయి ఉంటాయి. కుల పెద్దలు చెప్పారనో లేకపోతే మత పెద్దలు చెప్పారనో ఓట్లేసే రోజులు పోయాయండి. ఈ రోజుల్లో నా ఇంట్లో నా పిల్లలు సవ్యంగా ఉన్నారా లేదా, నాకు టైంకి 3 పూట్ల నేను తినగలుగుతున్నానా లేదా, మా పిల్లల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడానికి నా దగ్గర సరిపడ ఇన్కమ్ ఉందా లేదా, ఈ మాత్రమే, నేను వాడుకునే కరెంట్కి నేను ఎంత బిల్లు కడుతున్నాను, నేను తినే తిండికి నేను ఎంత ఖర్చులు పెడుతున్నాను అని మాత్రమే చూసుకొని ఈ రోజుల్లో ఓట్లు వేస్తున్నారంటే వేస్తారు కూడా. ఇంకా ఉండే కొద్దీ ఇవన్నీ కూడా మాయమైపోతే అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరండి. ఈ గోళ కూడా ఉండదు. మనకి ఇలా కూర్చొని కులాల గురించి, మతాల గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కులంలో పుట్టి దానికోసం ఉద్యమం చేయటం తప్పు కాదు, అసలు ఎప్పుడు కాదు. కానీ దాన్ని వాడుకొని వాళ్ళ స్వలాభం కోసం మేమేదో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు మారుస్తాము అని చెప్పి బయటకు వచ్చి టీవీల ముందుకు వచ్చి మాట్లాడటం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. లాస్ట్ టైం కూడా ఆయన లెటర్లు రాసినప్పుడు కూడా నాకైతే నచ్చలేదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద అన్ని రకాల ప్రెషర్ పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గలేదు. అంటే ఆయనకి ఏదో ఒక కాపు కులం మీకు అగేన్స్ట్ వెళ్తుంది అని చెప్పి థ్రెట్ చేసినా, అవమానం చేసినా సరే ఆయన నిలబడ్డారు గట్టిగా. అంటే జనసేన అనే పార్టీ ఒక కులం కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, ఇక్కడ ఉండే ఇబ్బందుల కోసం పుట్టింది కాబట్టి మేము దానికోసమే పోరాడతాము, ఇంక ఇవన్నీ పట్టించుకోమని చెప్పి అవన్నీ పక్కన పడేసి ఆయన ఒక్కటే ఫోకస్ పెట్టినండి. నేను ఆన్సర్ చేసి చూపించాల్సిందే, నేను ఇది నా పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషన్, నేను పోరాడాల్సిందే. ఈ అన్నిటికీ డైవర్ట్ అయ్యానంటే మళ్ళీ లాస్ట్ టైం 2019 రిపీట్ అయితే నాకు తెలుసు కాబట్టి ఆయన చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇప్పుడు కీర్తన లాంటి వాళ్ళు కానీ లేకపోతే సో ఇంకో మాట అండి, ఇందాక ఒక పాయింట్ వచ్చింది, లక్ష్మణ్ గారు అన్నారు ఇందాక మేము ఇంతకుముందు చాలా డిబేట్ చేసామని. నాకు తెలిసి నా మెమరీలో అయితే ఎప్పుడు నేను లక్ష్మణ్ గారిని ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీట్ అవటం. మరి ఆయన ఎవరితో డిబేట్ చేశారో నాకు తెలీదు. అండ్ నేను ఇప్పుడే వింటూ ఏంటంటే ఈయన ఇంతకు ముందు జనసేన అండ్ ఇప్పుడు వైసీపీలో రీసెంట్ గానే వెళ్ళారు. టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీకి వెళ్ళారు, ఆయనకి రాలేదని. అంటే అన్ఫార్చునేట్లీ మీరు అప్పుడు ప్రతిపక్షం లేరు, ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు డిబేట్లు చేశారు లేదా? దేంట్లో అండి? ఏబిఎన్ టీవీ మీరు మీ పాత వీడియోలు ఉంటే రీకలెక్ట్ ఏబిఎన్ లో డిబేట్ చేసినప్పుడు నేను మీతో డిబేట్ చేశాను లేదా గుర్తు. సరేలేండి, ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడ డిబేట్ చేశారు? ఇప్పుడు అది పెద్ద పంచాయతీ ఏముందండి, అది ఎక్కడైనా
కాదు ఇంకొక చిన్న పాయింట్ ఇందాక అన్నారు, ఎవరి గురించి మాట్లాడతాం, ఈ పార్టీకి డిసిప్లినరీ యాక్షన్ ఉంది కదా, మరి పట్టాభి గారు ఏం చేశారు అని చెప్పి. అంటే మరి మీరు కూడా ఒకప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు అదేదో సినిమాలో చూపించినట్టు చిరంజీవి గారు కనుక పూల బొకే పంపిస్తాడు గెట్ వెల్ సూన్ అని చెప్పి. అంటే దాంట్లో ఏముంది, ఇప్పుడు మనకు నచ్చకపోతే కొంతమంది కత్తులతో వెళ్తారు, కొంతమంది పూల బొక్కెలతో వెళ్తారు. ఇది మీరు మమ్మల్ని రెచ్చగొట్టే చర్య, ఇది కరెక్ట్ కాదు అంటే మేమేం చేయలేము. ఒక్కొక్కరికి గాంధీవాదం ఉంటుంది, ఒక్కొక్కరికి రౌడీజం ఉంటుంది. మేము రౌడీజం అని చెప్పాం. ఇప్పుడు పట్టాభి గారు ఎక్కడైనా సరే ఎస్పీని కానీ ఎవరినైనా వాళ్ళ పొలం పెట్టి దూషించినా, లేకపోతే వాళ్ళని పర్సనల్ గా బాడీ షేమింగ్ చేసినా, వాళ్ళ ఇంట్లో మనుషుల్ని చీప్ గా మాట్లాడిన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వినుంటారు ఎలా మాట్లాడుంటారు ఈ వైసీపీ నాయకులందరూ. ఇప్పుడంటే ఇటు వచ్చారు కానీ అసలు మీకు గుర్తుండి ఉంటుంది కదా అంతకుముందు ఎలా మాట్లాడారో. అవన్నిటిని మేము అరాచుకో అంటున్నామండి. అంతేగాని ఇప్పుడు మేము ఒక పద్ధతిలో స్మార్ట్ గా వాళ్ళకి తెలిసి వచ్చేలాగా, ఎందుకంటే పట్టాభి గారిని ఆ రోజు ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేశారు, ఎంత దారుణంగా అసలు ఆయన ఎక్కడున్నారో మీడియాకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఎవ్వరికి మినిమం డెమోక్రసీ పాటించకుండా ఒక ఎస్పీ స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం లా అండ్ ఆర్డర్ కి ఖాతరు చేయకుండా ఎలా బిహేవ్ చేశారో అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి రిపీట్ అవ్వకూడదు. కాబట్టి మనం వెళ్ళి ఒకసారి ఒక బొకే ఇచ్చి గుర్తు చేసి, బాబు నువ్వు నాకు ఇలాంటి చేసావు, రేపొద్దున నువ్వు ఇలాంటి చేయకూడదని చెప్పి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాగా ఇవ్వటం కూడా మీరు తప్పు, ఇది క్రైమ్, దీని ఫ్యాక్షన్ అంటారు, దీనికి కూడా బాబు గారు అంటే కుదరదండి. అది నేను చెప్పేది. సో అన్ఫార్చునేట్లీ పార్టీ మారారు. నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. యూ క్యాన్ కంటిన్యూ, ఆల్ ది బెస్ట్. మీరు 10 ఏళ్ళు కూర్చుంటారు, 20 ఏళ్ళు కూర్చుంటారు, మీ ఇష్టం. అపోజిషన్ లో కూర్చోండి. అంటే ప్రస్తుతానికి అయితే అపోజిషన్ స్థానం కూడా లేదు. మేబీ ఆ నెక్స్ట్ టైం కైనా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే కీర్తన. సార్ అంటే ముద్రగడ గారిని మేమేదో ట్రోల్ చేశారు మా జన సైనికులు అంటున్నారు కదా, మరి మర్యాదగా ఉండకుండా ఎందుకండి వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేశారండి? సపోర్ట్ చేశారండి. ఇక్కడేదో పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రాలేదన్నారు కదండి, మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారా అండి? వచ్చి కండువా కప్పారా అండి ముద్రగడ గారు? లేదంటే మీ కొడుక్కి ఏమైనా సీట్ ఇస్తానన్నారా అండి? సరే మీ కర్మేదో, మీరు ఎడవండి, వెళ్ళిపోయారు. అక్కడ పోయి మీరు వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తే బాగుంటుంది కానీ ఒక కుల పెద్దగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడిస్తాను, ఓడించకుంటే రెడ్డి సామాజిక వర్గంలోకి నా పేరు మార్చుకుంటాను. అసలు మీకు గుర్తింపు వచ్చిందే కాపు నేతగా కదా, మళ్ళీ ఆ కాపు కులాన్ని పక్కన పడేసి దాన్ని ఉద్ధరించడం కోసం కాకుండా వైసీపీని ఉద్ధరించడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం పాటుపడతాడంట. ఇంకా ఎగతాళి చేయరా వర్మ గారు? ఇంకా ఆడుకోరా జనాలు? ఈ రోజు ఆయన తప్పకపోయినా తప్పించుకున్నా కూడా జనాలు వదిలిపెట్టరు. అసలు ఎవరైనా వైసీపీ పార్టీలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు లక్ష్మణ్ గారు మా పార్టీ నుంచి వెళ్ళారు, ఆయనకు సీట్ రాలేదని వెళ్ళాడు అనుకుందాం. ఆయన ఏం చేయాలి? ఆ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారిని ఓటమే కాంక్షిస్తాను నేను అంటే, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ప్యాకేజ్ తీసుకొని అక్కడ చేరామని చెప్తారు. ఇప్పుడు ముద్రగడ పరిస్థితి అదే. ఉప్మా స్టార్ అన్నా, బెప్పం స్టార్ అన్నా, ఏ స్టార్ అన్నా ఆయన్ని ఎందుకంటారు? నేను పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం టఫ్ ఫీల్డింగ్ సార్, మీరు నమ్ముతారు అంత టఫ్ ఫీల్డింగ్ పెట్టారు. ఈయన ఒక పక్క, ముద్రగడ గారు ఒక పక్క, మిథున్ రెడ్డి గారు ఒక పక్క, గీతా గారు ఒక పక్క, చెల్లంశెట్టి సునీల్ ఒక పక్క ఉండి ఆయన్ని ఓడించడం కోసం కలర్ నోట్లు లాగా పనిచేస్తారు. డబ్బుని కలర్ నోట్లు అని చెప్పాలి. ఈరోజు కాళ్ళు ఎగరేసుకొని వచ్చి ఓటేశారు నిస్వార్థంగా ప్రజలు. నిస్వార్థమైన నాయకుడిని గెలిపించుకున్నారు 70,000 మెజారిటీతో. ఈ రోజు మొహం చెల్లక ముఖాన అక్కడున్న ప్రజలు ఏమైనా అంటారేమో అని భయపడి పేరు మార్చుకుంటున్నాడు ముద్రగడ గారు. నిజంగా నువ్వు కాపు కుల ఉద్ధరణ కోసం ఉన్న నాయకుడు అయితే ఆ కులం కోసం పాటుపడాలి కానీ ఆ కులాన్నైనా నేను నమ్ముకుంటాను, మార్చుకుంటాను, వేరే కులం కోసం పోతాను, పవన్ కళ్యాణ్ గారు నోడించాలి. తిట్రా సార్, మాటలు అనరా సార్ ఎవరైనా? ఒక కుల పెద్ద నువ్వు చేయాల్సిన గుర్తింపు ఖద్దరు షర్ట్ వేసుకొని గోల్డ్ వాచ్ పెట్టుకునేసి వచ్చి మెత్తగ్గా సంపంగనాలు పెట్టుకొని మాట్లాడితే లీడర్ అయిపోరు సార్. ఈరోజు అంత అమాయకంగా కూర్చొని మాట్లాడుతున్నారు ముద్రగడ గారు. ఆ రోజు తెలీదా? పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఫైట్ చేస్తున్నారు. అయినా ఇట్లాంటి వాళ్ళని మెచ్చుకోవాలి సార్. ఈరోజు కన్సాలిడేట్ అయ్యి మొత్తం ఒక సామాజిక వర్గం ఒక తాటిపైకి వచ్చి గెలిపించారు. ఈరోజు వైసీపీకి ఇచ్చారు. ఈరోజు లక్ష్మణ్ గారు సపోర్ట్ చేసినా కూడా ప్రతి చోట జనసేన 35,000 నుంచి దగ్గర 70,000 మెజార్టీతో గెలిచింది 21 స్థానాల్లో. ఏం సార్ ఎలా ఉంది ప్రజా తీర్పు గమనించండి. 35,000 నుంచి 70,000 మెజారిటీ అంటే మాటల ఇదేం ట్యాంపరింగ్ గా ప్రజా తీర్పు? ఇది మీరు ఒప్పుకోవాలి. 167, 165 అంటే ఏంటి మాటల? అదే 151 మీకు వచ్చినప్పుడు ఏమో సానుభూతి వర్కౌట్ అయింది. ఈరోజు మీ పైన వ్యతిరేకత వర్కౌట్ కాలేదా? అవాతాబుల దగ్గర పోదామా, అడుగుదామా సార్? మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా మీరు ఫెయిల్యూర్ అయ్యారు. సంక్షేమంతో ప్రజలు అభివృద్ధి చెందదని గమనించారు. బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా, మహిళలకు భద్రత లేకుండా, యువతకు ఉపాధి లేకుండా ఇటువంటి సంక్షేమం మాకు వద్దురా బాబు. మాకు రోడ్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, హాస్పిటల్స్ కావాలి, బిడ్డలకు చదువు కావాలి.
ఉపాధి కావాలి, మహిళా భద్రత కావాలి, మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ కావాలి. ఇవి కావాల్సింది ప్రజలకి. మీరు ఆ పార్టీలో చేరక ముందు మా పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి గమనించండి. కీర్తన గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు లక్ష్మణ్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు మద్యపాన నిషేధం అన్నారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో స్టేట్మెంట్ పెట్టారు. మీకు వైసీపీలో చేరే తొందర ఉంటుంది లక్ష్మణ్ గారు, నేను అర్థం చేసుకోగలను. నేను చెప్పేదేనండి, మద్యపాన నిషేధం చేస్తానని అబద్ధపు హామీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జనసేన కూటమి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్ గారు మీరు మంచి నాయకుడు నేను విన్నాను. దయచేసి అటువంటి పార్టీలో ఉండడం మీకు నిజంగా మంచిది కాదు. వెంటనే మీరు మంచి పార్టీని ఎన్నుకొని పక్క వచ్చేయండి, అది మీకు మంచిది. కీర్తన గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీకు కూడా తెలుసు. ఏమన్నారు? ఏ నియోజకవర్గంలో ఏ ఊర్లో అయితే ఎక్కడైతే ఈ ఊర్లో ఖచ్చితంగా వైన్ షాప్ ఉండకూడదంటే ఖచ్చితంగా ఆ ఊర్లో బ్యాన్ చేస్తామని అన్నారు. లేదా ఆ యొక్క ఆ సెక్టర్లో ఏ ప్రజలైతే వ్యతిరేకంగా ఉంటారో ఖచ్చితంగా మేము అక్కడ క్లోజ్ చేస్తామన్నారు. దానికి కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉన్నాం, అలాగే పరిపాలన అందిస్తాం. మేము నిబద్ధతతో పరిపాలన అందించడం కోసం అధికారంలోకి వచ్చాం. అధికారాన్ని అహంకారంగా భావించి ఇష్టం వచ్చినట్టు వెర్రవీగి ప్రజలపైన ఎక్కి ఉరేగడానికి కాదు కదా. మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ మీ ఫెయిల్యూర్ ని. 11 సీట్లు చాలా పెద్ద నీచమైన పరాజయం. అది చరిత్రలో ఊహించని ఇది పరాజయం. సిపికి జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు నిన్న, ఆయన ఒప్పుకున్నాడు. కీర్తన గారు మీరు ఒప్పుకోండి. కీర్తన గారు ఫస్ట్ నేను చెప్పా, వర్మ గారు ఏమన్నానండి, ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రజా తీర్పుని శిరస వహించిస్తాం, ఖచ్చితంగా సమీక్షించుకుంటాం, తప్పులే జరిగాయని. ఇంకోటి ఇంకొక మాట అన్నాడు లక్ష్మణ్ గారు, అన్నారు పవన్ కళ్యాణ్ గారిని అయితే మీరు మాట్లాడచ్చు. ఒక ఎమ్మెల్యేనే గెలిచాడు, ఆ ఉన్నవాడ ఊడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, మమ్మల్ని నరక యాతన డిబేట్లలో కాదు, బయట కాదు, మీ వైసీపీ వాళ్ళు పెట్టిన టార్చర్ మమ్మల్ని మామూలుగా కాదు, నరకం మేము చవి చూసాం. దాని తర్వాత ప్యాకేజ్ ఇస్తారు, దత్తపుత్రుడు, ఇలా 100 మాటలు మీరు మాట్లాడారు. ఈ రోజు ఏమైంది సార్? కర్మ ఎంత గట్టిగా కొట్టింది మిమ్మల్ని, కర్మ ఎంత గట్టిగా కొట్టింది. నోరేసుకొని పడిపోయిన రోజా, అంబటి, అవంతి, పేరునే నాని, గుడివాడ అమర్నాథ్ ఎక్కడ పోయారు సార్ వీళ్ళందరూ? అధికార మదంతోనే కదా సార్ మీరు. పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పంపించే వాసిరెడ్డి పద్మ ఏ రోజన్నా మహిళల పైన ట్రోలింగ్ జరుగుతుంటే నా ప్యానెల్లో ఉన్న గీతా గారు కానీ, నాకు కానీ, అనుష ఉండవల్లికి కానీ ఎంతమంది సార్ మేము సఫర్ అయింది? ఏ రోజన్నా మాట్లాడింది ఆవిడ? ఇటువంటి మహిళల ఇష్యూస్ పైన ఏ రోజన్నా స్పందించారు సార్? పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పంపించింది వాసిరెడ్డి పద్మ. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే స్పందించిందా సార్? రోజా స్పందించిందా సార్ వాసిరెడ్డి పద్మ? అటువంటి పార్టీలో కూర్చొని మీరు మహిళా రక్షణ గురించి మాట్లాడగలుగుతారా ఎప్పుడైనా? ఇంకమిట కీర్తన గారు అయిపోయిందా? నేను మాట్లాడాలా సార్? అవ్వా తాతలు ప్రతి ఒక్కటి గమనించారు, మీరు యాక్సెప్ట్ చేయాలి మీ ఫెయిల్యూర్. సరే 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 కీర్తన గారు, సరే కాసేపు మీరు అనుకున్నది నిజం అనుకుందాం. అయితే కీర్తన గారు మీరు ఇందాక చాలా అన్నారు, ఏమని? సంక్షేమం వల్ల ప్రజలు ఇసుగు చెందారు, సంక్షేమం వల్ల అభివృద్ధి కాదు, సంక్షేమం ఎక్కువ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని. మరి మాకన్నా ఎక్కువ సంక్షేమం మీరే చేస్తానని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు, మేనిఫెస్టోలో మీరే ఎక్కువ పెట్టారు. సంక్షేమం అవసరం లేదన్నప్పుడు మేనిఫెస్టోలో మీరు ఎందుకు సూపర్ 6 పెట్టారు? ఒక్క నిమిషం. డెవలప్మెంట్, అభివృద్ధి అన్నారు కీర్తన గారు, అభివృద్ధి అన్నారు. అభివృద్ధి ఏంటనేది 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించారో, ఆయన పరిపాలన ఏంటనేది అందరూ చూశారు. ఈ రోజున రిజల్ట్ ఏది రాని, వాటర్ రేట్ మే ఏదేది రాని, కానీ ఆయన పరిపాలన ఏంటో, ఆయన హామీలు ఇస్తే ఏం చేస్తారో, తర్వాత గూగుల్లో ఉండవు, చెత్తకొట్టులో పడిపోతాయి, అవన్నీ అందరూ తెలిసిందే. ఏదావనియండి, ఈ రోజున ప్రజలు కోరుకున్నారు, ప్రజలు రావాలని కోరుకున్నారు, అనుభవిస్తారు. వర్మ గారు ఈ రోజున ఏంటంటే, మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 100కు 100% ప్రజారంజకమైన పరిపాలన చేశారు. ఏదేమైనా ప్రజలకు నచ్చలేదేమో, మేము చేసిన ఎక్కువ సంక్షేమం అవనియండి, అభివృద్ధి అవనియండి. అభివృద్ధి అంటే మళ్ళీ ఏమంటారేమో. ఈ రోజున ఇదే జనసేన పార్టీ వాళ్ళు ఉద్యానంలో కిడ్నీ సమస్యల ఒక సమస్య బయటికి తీసుకొస్తే 700 కోట్లు పెట్టి అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్ కట్టడం జరిగింది. అలాగే వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది, మంచి వాటర్ కూడా వాళ్ళకి ఇవ్వాలని. సో అది అభివృద్ధి కాదండి. ఈ రోజున మూలపేట మెడికల్ కాలేజీలు లక్ష్మణ్ ఒక్క నిమిషం. నిజంగా ఆ రకంగానే ప్రజల్లో ఉండి అభివృద్ధి చేస్తే ఎందుకు ఈ ఫెయిల్యూర్ ఇంత దారుణంగా? అది మాకు సార్, మాకు కూడా బిగ్ 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 క్వశ్చన్ మార్క్ సార్. మాకు కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ అందరు కూడా టోటల్ బ్లాంక్.
మాకు అర్థం కావట్లా. చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ రోజున ఒకటే సార్, మేము సోషల్ ఇంజనీరింగ్ చేసాం, సామాజిక న్యాయం చేసాం. ఎక్కడైతే ఏ కుల ప్రాతిపకంగా ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ మంది ఉన్నారో ఆ కులానికి మేము ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం వల్ల ఈ రోజున మేము ఓడిపోయినామా? లేదు, ఈ రోజున వర్మ గారు ఎవరైతే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గం, ఆయన 4 సార్లు మినిస్టర్ అయ్యారు. కళా వెంకట్రావు గారు అనే హెచ్ఆర్ల నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చారు. ఆయన 15 రోజుల క్రితమే ఆయన వచ్చాడు. ఈ రోజున ఆయనకి 11,000 పైన మెజార్టీ ఇచ్చారు. అంటే ఎలా మరి చూసాం. ఈ రోజున విజయవాడ వెస్ట్ అండి, పోతుల వెంకట మహేష్ గారికి సీట్ ఇవ్వన ఆ ప్లేస్లో ఒక బీజేపీ క్యాండిడేట్ సుజనా చౌదరి ఆ క్యాపిటలిస్ట్కి ఇస్తే అసలు ఆ గుర్తు ఏదైతే బీజేపీ కమలం గుర్తుందో ప్రజలకు కూడా పెద్దగా వెళ్ళలేదే. ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్ ఓట్లు ఉన్నటువంటి 150,000 ఓట్లు ఉన్నటువంటి ఏకైక పెద్ద నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ కూడా ఇటువంటి భారీ ఎత్తున 40,000 మెజార్టీ వచ్చిందంటే లక్ష్మణ్ గారు మీడియా లెక్కలని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏముంది? కులాలకి మతాలకి అతీతంగా వన్ సైడ్ గుద్దేశారని. వన్ సైడ్గా గుద్దేశారా, ఈవీఎంలో గుద్దేశారా, ఏం జరిగింది అనేది ఆ దేవుడికి తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు గాయత్రి మీది విజయవాడ వెస్ట్ లో ఏం జరిగింది? ఏమీ జరగలేదండి. ముస్లింలు కూడా బీజేపీ ఓటేశారు. అదేమంటే ఇది ఒక డెమోక్రటిక్ కంపల్షన్ కింద ఫీల్ అయ్యారు. ముస్లింలు బీజేపీ ఓటేశారు. ఎందుకు వేశారంటే వాళ్ళకునేటువంటి 4% రిజర్వేషన్ తీసాడని వాళ్ళకి ఇష్టం. ఆ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉండకూడదు కాబట్టి. ఒక్క నిమిషం మీరు గ్యాప్ ఇస్తే లక్ష్మణ్ గారు ఏంటంటే ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎవరు ఉన్నా అన్నమైన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సౌత్ స్టేట్స్ లో మేజర్ గా రీజనల్ పార్టీస్ లీడ్ తీసుకుంటాయి. బీట్ ఇన్ తమిళనాడు, బీట్ ఇన్ తెలంగాణ. మీరు మాట్లాడండి. మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది గాయత్రి గారు. నిజంగానే మాకు రానటువంటి అవకాశం మీకు వచ్చింది. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకాశం వస్తే ఫుట్బాల్ ఆడేవాడిని నేను బీజేపీని కానీ మోడీ గారిని కానీ అనుకున్నటువంటి తరుణంలో మాకు రాలా. ఇచ్చారు 22 మ్యాండేటరీ ఇచ్చారు ఎంపీలు, కానీ అక్కడ ఫుల్ మెజార్టీలో చెప్పింది నాకు అర్థమైంది. ఆయనకి మంచి అవకాశం వచ్చింది కేంద్రంలో కూడా. ప్రయోజనాల కోసం గాయత్రి అంటే మీ దగ్గర పోయారా ఇన్ని రోజులు? ఓకే, వాళ్ళకి మ్యాండేటరీ ఫుల్ గా ఇవ్వలేదు అంటే బీజేపీ సొంతంగానే అక్కడ పవర్ ఉందని. కాదు లక్ష్మణ్ గారు 100% బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు బీజేపీ అనేది ఒట్టి చంద్రబాబు నాయుడు గారు కాదండి, నితీష్ గారు కానీ మిగతా ఎన్డీఏ అలయన్సెస్ ఉన్నాయి. 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా ఈ రోజు ప్రతి సీట్ ఇంపార్టెంట్ ఎన్డీఏ రైట్ నౌ. సో ప్రతి అందరితో మాట్లాడుతున్నారు. అతిపెద్ద 4వ పార్టీగా ఉంది మీది ఇప్పుడు. మీరు చెప్పింది కాదు, ఒక్క మాట మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని, మీరు అనేది చాలా కరెక్ట్. బాబు గారు 100% దాన్ని బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకొని ఈ స్టేట్ కి ఏది మంచిదైతే ఆ డిసిషన్ 100% తీసుకుంటారు. బట్ దాని గురించి మీరు వరి అవ్వద్దు. మీరు ఇందాక మాటికి ఈవీఎంస్ అంటున్నారు కాబట్టి, ఎందుకంటే నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేము. మేము కూడా మీరు అన్నట్టు లాస్ట్ టైం మీకు 151 సీట్స్ వచ్చినప్పుడు మాకు కూడా డౌట్స్ వచ్చినాయి, ఈవీఎంస్ అయినా తేడా వచ్చినాయా, ఎందుకంటే మేము ఎంత బాగా పసుపు కుంకుమ ఇచ్చాం మాకు 23 సీట్లు రావడం ఏంటని. మాకు కూడా లేట్ గా రియాలిటీ తెలిసింది ఏంటంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయడానికి టైం మీకు కూడా టైం పట్టింది. కానీ ఒకటి గుర్తు చేస్తే వీవీప్యాట్ స్లిప్ కాదండి, నేను ఏం చెప్తున్నా ఎన్నట్లా మీరు వీవీప్యాట్ స్లిప్స్ ఈసారి కంపల్సరీ చేశారండి. ప్రతి చోట మీరు గమనించారో లేదో అక్కడ ఉన్న కూర్చుండే టీచర్స్ కానీ ఎవరైతే ఉన్న డ్యూటీలో వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు, మీరు వేసిన గుర్తుకి పక్కన వచ్చిందో లేదో 1 సెకండ్ ఆగి పక్కన స్క్రీన్ మీద వచ్చిందండి చెక్ చేసుకుని అప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళండి అని ఓటర్ చెప్పారు. నాకు తెలిసి 80 to 85% to 90% చేశారు. అండ్ ఆల్సో వైసీపీ ఏం చేసిందంటే గాజు గ్లాస్ ని కన్ఫ్యూజ్ చేయడానికి బకెట్ కుర్తులు కొన్ని చోట్ల, అంటే గాజు గ్లాసే కొన్ని చోట్ల చాలా మందికి అదే సేమ్ నేమ్ ఉన్న క్యాండిడేట్స్ ని పెట్టించి చాలా చోట్ల కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. అంత చేసినా కూడా ఒక్క నిమిషం అండి ప్లీజ్, అంత చేసినా కూడా ఓటర్స్ క్లారిటీతో వచ్చి ఓటేశారు అంటే అదేంటంటే మొత్తం సిబ్బంది ఆర్ఓ యూనిట్ కానీ ఆర్ఓ ఆఫీసర్లు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ అందరు కలిసి ఒక నిబద్ధతతో ఎలక్షన్ చెయ్యాలి, ఈసారి ఎక్కడ తప్పులు జరగకూడదు అని చెప్పి ఒక నిబద్ధతతో చేశారు కాబట్టి జరిగింది. మీకు ఎక్కడైనా డౌట్ తప్పు జరిగింది అనుకుంటే యూ కెన్ గో టు కోర్ట్, ఇట్స్ ఆల్వేస్ డెమోక్రటిక్, మీరు వెళ్ళొచ్చు, పోరాడచ్చు, తప్పేం లేదు, మీరు తెలుసుకోవచ్చు.
వర్మ గారు 1 minute ఒక్క నిమిషంలో మీరు ఎవరు మాట్లాడినా 1 minute అంటే మొత్తం మీరే లేదు మాట్లాడారు. కన్క్లూడ్ అయిపోతుంది. ఏం లేదు అంటే ఈసారి ఖచ్చితంగా ఈసీ ఎలక్షన్ పెట్టేటప్పుడు ఏదైతే ఈ 5 సంవత్సరాల తర్వాత చూద్దాం లక్ష్మణ్. ఇప్పటి నుంచి ఎందుకు ఇది ఇంకా అక్కడ మొదలవలేదు, పాలనే మొదలవలేదు. వర్మ గారు చిన్నదేనా ఏం లేదండి, అంత గ్యాప్ మరీ 4 రోజులు అంత గ్యాప్ కాకుండా ఒక 10 రోజుల్లో వారం రోజులు అసలు ఈవీఎం అదేనండి కాదు లక్ష్మణ్, అదే అది మన ఎన్నికల ముందు మాట్లాడుతాం. ఇంకా 29 ఇది 24 ఇంకా 29. అలాగే ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడైతే అంటే ఇంకో విధానం తీసుకురావాలంటున్నా, ఓటు వేసేటప్పుడు ఎలాగో ఓట్లు వేస్తున్నాం కదా, ఓటేసేటప్పుడు ఆ రోజునే రిజల్ట్ కూడా ఆ రోజే వస్తే బాగుంటుందని నాకు అంటే వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంటాయి కదా, అది ఎఫెక్ట్ అవుతుంది. మొన్న కూడా ఇంత లేట్ అవ్వడానికి ఏంటంటే డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి, అది కావాలని పెట్టింది కాదు. ఇక్కడ రిజల్ట్ కానీ వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే ఇందులో ఉన్న అంశం ఈరోజు తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. ఈరోజు తెలంగాణలో ఎన్నికలు జరిగి సాయంత్రానికి రిజల్ట్ వచ్చేస్తే రేపు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నదన్న దీని ప్రభావం దాని మీద పడుతుంది. అమ్మో ఇదేంట్రా బాబు వన్ సైడ్ అయిపోయింది, మోడీ గారు వచ్చేస్తారేమో, లేకపోతే కాంగ్రెస్ వచ్చేస్తున్నదేమో, ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది ఆ రాష్ట్రాల మీద. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లోని అంత గ్యాప్ ఇవ్వడానికి కారణం. దేనికి ఇచ్చారనుకుంటున్నారు, అన్ని ఎలక్షన్లు కంప్లీట్ అయిన దగ్గర రిజల్ట్ వస్తే ఖచ్చితంగా పక్క రాష్ట్రాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది ఆ రిజల్ట్. అదే రీజన్. 1 nation 1 election అన్నారు కదా సార్, చూద్దాం. జమిలీ ఎలక్షన్లు అంటున్నారు కదా, నెక్స్ట్ టైంకి వస్తుందేమో చూద్దాం. బుజ్జి సో ఇంకా ఆయన నామకరణం చేసిన వరకు మీరు నిద్రపోరు. నామకరణం అయిపోయింది సార్, ఆయన మార్చేసుకున్నాడు. దాని గురించి మీరు వరి అవ్వద్దు. నేను వరి అవడం, మీరు లెటర్ రాయడం మధ్యలో నేను వరి అవడమా? మీరు లెటర్లు రాసుకున్నారు, మీరు సామాజిక వర్గం వాళ్ళు, నాకెందుకు గాయత్రికి ఎందుకు ఇందులో? అందరూ బాగానే ఉన్నారు, మార్చుకుని ఆయన కూడా బాగానే ఉన్నారు. మీరు ఎలా మార్చేస్తారు బుజ్జి గారు? మీకు ఎందుకు బుజ్జి గారు అంటే అది ఏంటి సార్? మరి వర్మ గారు మేమన్నా అడిగాము ఆయన్ని ఫస్ట్? ఓకే మేము అడగలేదు కదా. సరే ఓకే, పెద్ద ఆయన కదండి, ఎవరైనా సరే ఏదో పొరపాటు జరిగి ఉంటది. ఆయన ఏదో ఫ్లోలో అనేసారు, వదిలేయాలి తప్పించి ప్రతిదీ మనం లాక్కూడదు. సరే సార్, సరే ఆయన మీకు మళ్ళీ చెప్తున్నా, పెద్ద ఆయన ఏంటి కథలు చొక్కా వేసుకుంటే పెద్ద ఆయన అయిపోతాడా? మా కీర్తన గారు కీర్తన గారు ముద్రగడ పద్మనాభం గారిని మీరు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే ముద్రగడ పద్మనాభం గారు పిలుపునిస్తే, ఇదే ముద్రగడ పద్మనాభం గారు పిలుపునిస్తే 15 లక్షల మంది మీ కాపు ఉద్యమానికి, మీ కాపు రిజర్వేషన్ కోసం ఇదే ముద్రగడ పద్మనాభం గారు పిలుపునిస్తే 15 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారంటే ఆయన స్థాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి. పద్దాక కత్తెర సొక్క వేసుకుంటే ఆయన తప్పండి, తప్పు. ఆయనకి వాల్యూ ఇవ్వాలి. కీర్తన గారు ఖచ్చితంగా కుల పెద్దలు అవనియండి, ఏ కులం అవనియండి, ఏ కుల పెద్ద అవనియండి, ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కులాన్ని రిప్రజెంట్ చేస్తారు. అటువంటి నాయకుల వల్ల ప్రభుత్వాలు పనిచేస్తాయి. మీరు మేము అడగలేమండి. ఏ కులానికి ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఉంటారో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే మనకు లబ్ధి చేకూరుతుంది, ఆ కులానికి లబ్ధి చేకూరుతుంది. ఖచ్చితంగా కుల పెద్దలని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడద్దు. కుల నాయకులను కానీ కుల సంఘ నాయకులు కానీ ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. ఇది చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారి నోటంటే నేను విన్నాను. కుల పెద్ద నాయకులు, కుల సంఘ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే బతుకుతారంటే ఇది కరెక్ట్ కాదు. సొంత ప్రయోజనాల కోసం కాదమ్మా, జాతి ప్రయోజనాల కోసం, జాతిని జాగ్రత్తగా చేయడం కోసం, జాతిని ముందుకు నడిపించడం కోసం, జాతిని భావితరాల కోసం, రేపు రాజ్యాంగం కోసం తీసుకెళ్లేది రాజకీయ నాయకులు కాదు, కుల పెద్దలు, కుల సంఘ నాయకులు మాత్రం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా నేను కూడా ఒక కుల సంఘ నాయకుడినే, నేను కూడా ఒక దళిత నాయకుడిగా ఈ రోజు ఎమర్జ్ అయ్యాను, ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాను అంటే నేను కూడా ఒక కుల పెద్దగా వచ్చాను. ఒకసారి బుజ్జి ఏమండి లక్ష్మణ గారు, 10 లక్షల మంది ముద్రగడ్డ గారు ఒక్క పిలుపు మీదకి ఏమి రాలా. ముద్రగడ్డ గారు పిలిపించి ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం అంతా మేము తిరిగాం సార్. ఆయన పిలిపి మేరకు 15 లక్షల మంది రోడ్డు ఎక్కారా లేదా? దానికి సమాధానం చెప్పండి సార్. మీరు మాట్లాడు, ఆ రోజులో మీరే కదా వెళ్ళి రత్నాశాల ఎక్స్ప్రెస్ లో తగలబెట్టింది. ఇవన్నీ ప్రజలు చూసారు. ఇదే చరిత్ర. మీరు ఎప్పుడైనా సార్ వైసీపీలోకి సార్? మీరు ఎప్పుడైనా? నేను 4 రోజులు అయింది సార్ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి.
కాస్త చెప్పండి. నెల రోజుల ముందు మీరు వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీ పార్టీ మీ దళితులకు ఏం చేస్తున్నారు? మీరు వైసీపీలోకి వెళ్ళారు చెప్పండి సార్. ఇప్పుడు వర్మ గారు మీరు ఒక అరగంట గంట డిబేట్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సుదీర్ఘమైన ఓకే 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 నెక్స్ట్ టైం ఖచ్చితంగా అలాగే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఒక పాయింట్ సుదీర్ఘమైన చర్చ. వర్మ గారు ఉత్తరఘాట గురించి ఆయన వంతు తీసుకుని దాని గురించి వదిలేండి. ఆయన అంటా కూటమికి ఈస్ట్ లో ఎలా ఓట్లు పడినాయి, లేకపోతే ఎస్సీలు ఎలా పడినాయి అంటారు. ఎస్సీ కాన్ఫరెన్సీలు తీసుకోండి మీరు. ఓకే అండి, ఓకే గాయత్రి రెస్పాండ్ వర్మ గారు. ఓకే, నాదో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నిన్నే కౌంటింగ్ అయింది, ఈ రోజు 1వ రోజు, దీని తర్వాత ఇంకో 10వ రోజు, అంటే 10 రోజులు అవుతున్నాను. కంపల్సరీగా మీరు డిబేట్ కి పిలవాలి. నాతో పాటు అక్కడ మరి ఫోటో ఉంటుందో, ఆయన ఉంటారో తెలియదు, కేఎస్ ప్రసాద్ అని ఆయన డిబేట్ లో కూర్చోవాలండి. ఇది ఒకటి నా రిక్వెస్ట్, నా సైడ్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్. ఎందుకండి మీకు వెంకటరెడ్డి గారు కేఎస్ ప్రసాద్ అంటేనే అంత కసి అంటే కాదండి, ఆయన అన్నల్ని మర్చిపోయారు. ఒక మీకు కూడా కీర్తన గారు మీ కోరికలు ఏంటి? మా అన్నలు శేఖర్ రెడ్డి వెంకటరెడ్డి గారు వర్మ ఎందుకు ఏమన్నానంటే, కుల పెద్ద నాయకులు చెప్తే ఓట్లేరు, కులాల పరంగా ఓట్లేరు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు? 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కాపు ఓట్లు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేశారు? ఎందుకు పోటీ చేశారండి? ఏంటి కులం వద్దంటారు, మళ్ళీ కులం మాట్లాడతారు, కుల పెద్దల గురించి మాట్లాడతారు. ఇదే పద్మనాభం అని మా పార్టీకి పనిచేయండి అని అడిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? బొలిశెట్టి సత్యనారాయణ గారు, పద్మనాభం శ్రీనివాసరావు గారు, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వెళ్ళారా లేదా మంత్రాలకి? మా పార్టీలోకి రండి. మా పార్టీలోకి రావాలని అడిగారా లేదా? ఆ రోజులో మరి ఆయన అవసరం ఎందుకు వచ్చింది?